హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా టాపిక్ వచ్చేసరికి రాజాసాబ్ గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అందువల్ల ఈ వీడియో అనేది మేము ముందుకు తీసుకొచ్చాను మావా. సో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. రాజాసాబ్ మీకు ఇప్పుడు దాకా వచ్చినాయి ఒక రేంజ్లో ఉంటే నెక్స్ట్ టైం వచ్చేవి ఇంకో రేంజ్లో అయితే ఉంటున్నాయి. సో కొంతమంది అయితే ఈ మూవీ మీద నెగిటివ్ చేస్తున్నారు, కొంతమంది వ్యూస్ కోసం అయితే ఫ్లోలో అసలు ఉన్నవి లేనివి మొత్తం కలుపుకొని అయితే చెప్పేస్తున్నారు. సో నెగిటివ్ చెప్పేవాళ్ళు ర్యాప్ టాక్ చెక్, సో వ్యూస్ కోసం చెప్పేవాడు రావన్ ఫర్ యూ. సో ఇదనమాట. ఇప్పుడు అసలు టాపిక్లోకి అయితే వద్దాం. ఏంటంటే మూవీ సాంగ్ అనేది ఈ నవంబర్ వీక్లో, అంటే ఈ నవంబర్ మంత్లోనే మీకు వస్తుంది. లాస్ట్ మంత్లో వస్తుందా లేకపోతే థర్డ్ మంత్ అంటే లాస్ట్ వీక్లో వస్తుందా లేకపోతే థర్డ్ వీక్లో వస్తుందా అని చెప్పేసి అని మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు. సో అఫీషియల్గా ఈ వీక్లోనే మనకి అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. మనకి రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు. తమన్ భయ్య మాత్రం ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాడనమాట ట్విట్టర్లో, వెరీ కమింగ్ సూన్ అని చెప్పేసానని. సో చూద్దాం రాజాసాబ్ గురించి ఎట్లాంటి సాంగ్ రిలీజ్ చేస్తాడా అని చెప్పేసి. ఇప్పటిదాకా తమన్ భయ్య కొంచెం మిక్స్డ్ మ్యూజికే ఇస్తున్నాడు, అంటే రిపీటెడ్ మ్యూజిక్ అనమాట. ఓజీలో కూడా చూసుకుంటే మనకి ఉన్న ఫైర్ సాంగ్ ఉంది కదా, ఆ ఫైర్ సాంగ్ని ఆల్మోస్ట్ 40 minutes దాకా మూవీలోనే పెట్టేశాడు అనమాట. సో అలా కాకుండా డిఫరెంట్ మ్యూజిక్ అనేది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ఆల్రెడీ మనకి ఒక మ్యూజిక్ మీద, హర్రర్ మూవీకి ఒక మ్యూజిక్ మీద ఒక మూవీ అయితే ఉంది. మీరు ఇప్పటిదాకా చూసారో లేదని నాకైతే తెలీదు. శబ్దం అనే ఒక మూవీ ఉంటుంది, ఆది ప్రిన్స్ ఇది. మీరు తెలుగులో చూడకపోతే మాత్రం, తెలుగులో అయితే అవైలబిలిటీలో లేదు కానీ తమిళ్లో అయితే వర్షన్ అయితే ఉంది. సో అది చూడండి. మన తమన్ భయ్య హర్రర్ మూవీకి ఎలాంటి బీజిఎం అనేది వేస్తాడంటే మైండ్ బ్లోయింగ్ బీజిఎం అనేది వేస్తాడనమాట. సో అలాంటి బీజిఎంఏ మనకి రాజాసాబ్లో పెడితే నెక్స్ట్ రేంజ్లో అయితే మూవీ థ్రిల్ అనేది వస్తుంది. మామూలుగా కూడా రాదు. ఇప్పటిదాకా ఉన్న హైప్కి కలెక్షన్ అనేది బీభత్సంగా పెరిగిపోద్ది. ఫస్ట్ డే మౌత్ టాక్ బ్లాక్ బస్టర్ పెడితే మాత్రం లేచినట్టే సినిమా. సో హర్రర్ జోనర్లో వచ్చేసరికి తమన్ భయ్య బీజిఎం అనేది బెటర్ ఇస్తాడు, బాగానే ఇస్తాడు. ఎందుకంటే ప్రీవియస్లో చాలా మూవీస్కి, హర్రర్ మూవీస్కి వర్క్ చేసి ఉన్నాడు కాబట్టి బెస్ట్ బీజిఎం అనేది ఇస్తాడని చెప్పేసి అని అనుకుంటున్నా. కాకపోతే ఆ బీజిఎం అనేది గట్టిగా ఇస్తాడు కానీ సాంగ్స్ మాత్రం పులిహోర అవుతాయి. సో అది ఆ సాంగ్స్ పులిహోర అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం.